ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని కివ్వాక, దాచారం, మాధవరం, కుక్కునూరు గ్రామాల్లోని 3,20,00,000 రూపాయలతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల భవనాలను గురువారం పోలవరం నియోజకవర్గం సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి స్థానిక సర్పంచ్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం నియోజకవర్గం సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి మాట్లాడారు. ప్రారంభోత్సవం చేసుకుంటూ తిరగడం జరిగింది. ఎందుకంటే జగనన్న సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళుగా ఈరోజు తన 58 నెలల పరిపాలన కాలంలో పూర్తి చేయడం జరిగింది. చెప్పింది చెప్పండి కూడా 99% ఈరోజు పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నేను ఇన్ని కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసుకుంటూ వచ్చాను. చాలా ఆనందపడ్డాను. రైతు భరోసాలు కానీ, సచివాలయాలు కానీ, హెల్త్ క్లినిక్ కానీ ప్రతి పంచాయతీలోని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ 4వ విడత చేయూత కార్యక్రమం కూడా మహిళలతో మమేకం అవడానికి రావడం జరిగింది. ఎందుకంటే జగనన్న 45 సంవత్సరాల నిండిన మహిళలు శారీరకంగా బలహీనంగా ఉంటారు, బయటికి వెళ్ళి కష్టపడలేరు, బడుగు బలహీన వర్గాలు పనుల్లో కష్టపడలేరు, ఇంట్లో వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చని తన సుదీర్ఘ పాదయాత్రలు చెప్పడం జరిగింది. సంవత్సరానికి 18,750 రూపాయలు ఇవ్వడం జరిగింది. 4వ విడత ఇక్కడ మనకి 18 కోట్లు ఇవ్వడం జరిగింది మండలానికి, బెనిఫిషియర్స్కి. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఒక 30 రోజుల్లో సమరం రాబోతుంది, ఎలక్షన్ రాబోతుంది. మా జగనన్న చేసిన అభివృద్ధి సంక్షేమంతో ఒక పోలవరం నియోజకవర్గ మహిళా అభ్యర్థిగా నేను ఈరోజు నిలబడడం జరిగింది. జగనన్న ఆశీస్సులతో నా భర్త బాలరాజన్న, ఈ బాలరాజన్న ప్రోత్సాహంతో నేను ఈ నియోజకవర్గ మహిళా అభ్యర్థిగా ఉన్నాను. నా నియోజకవర్గంలోని అభివృద్ధిని రాబోయే రోజుల్లో నా భర్త చేసిన దాన్ని ఇంకా కంటిన్యూ చేసుకుంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతూ జగనన్న ఎన్ని ప్రోత్సాహాలు ఉన్నాయో అవన్నీ నిధులు కూడా తీసుకొచ్చి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాను. అలాగే ఇక్కడ ప్రధానంగా ఉన్న నిర్వాసితుల సమస్య, అది కూడా నా రాబోయే రోజులు జగనన్న దృష్టిలో ఉండేది. అది కూడా నేను ఈ మీడియా ముఖ్యంగా తెలుపుతున్నాను. అది కూడా పరిష్కారం చేయడానికి జగనన్న ప్రోత్సాహంతో చేయడం జరుగుతుంది. నా నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటాను. అలాగే జగనన్న ఎంతటి సంక్షేమాన్ని చేయడం జరిగింది, ఎంతటి అభివృద్ధిని చేయడం జరిగింది. జగనన్నని ఈరోజు ఎదుర్కొనలేక ప్రతిపక్షాలు గుంపులుగా చిత్తులతో, పొత్తులతో, ఎత్తులతో జగనన్నని ఓడించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజలు అవేమి నమ్మే స్థితిలో లేరు. ఈరోజు ఇంతటి కార్యక్రమంలో మహిళలు చూస్తుంటే అసలు మహిళలు ముందు ఆ జిత్తులు కానీ, ఎత్తులు కానీ, జెండాలు కానీ ఎగిరిపోతాయి. వీళ్ళని కట్టకట్టుకొని బంగాళాఖాతంలో విసిరేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరొకసారి జగనన్న 2024లో ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. రాముడు వలె మళ్ళీ పట్టాభిషేకం చేయించుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నా నియోజకవర్గంలో కూడా నా ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు.